గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము సంక్రాంతి ఫెస్టివల్కి ఐసీఎల్ కిడ్జీలో పాలు పొంగిచ్చాము. భోగి సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో ఎంత చక్కగా ముగ్గు వేసి పేరెంట్స్ అందరినీ పిలిచి, మా హరిదాస్ని చూడండి ఎంత అందంగా ఉన్నాడో. పాలు పొంగు రావట్లేవు, భోగి మంటలు వేసుకున్నాము. తర్వాత పాల పొంగు కొరకు వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ పాలు కట్టెలు పెట్టింది, ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టాము, పువ్వులు వేసాము. ఆ తర్వాత కట్టెలు పెడుతుంది కానీ అవి ఎంతకు సరిగ్గా అంటుకోలేదు, లేటుగా అంటుకున్నాయి. పాలు పొంగు వస్తున్నాయి, వస్తాయి చాలాసేపు వెయిట్ చేసాము. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటే పాలు పొంగుతుంది. పిల్లలు అల్లరి తట్టుకోలేనండి, అసలు విపరీతంగా అల్లరి చేస్తున్నారు. పాలు మాత్రం చాలా బాగున్నాయి. మా హరిదాస్ వచ్చాడు చూడండి, మా హరిదాస్ వచ్చాడు. హరిదాసు చిరుతలు కొడుతున్నాడు. అందరూ బియ్యం వేస్తున్నారు హరిదాసుకి. హరిదాసు వచ్చేసి తర్వాత పిల్లలందరూ ఆడుకుంటున్నారు చక్కగా ముగ్గుతోటి. హేతాంశులు వేయమంటే చాలా అల్లరి చేస్తున్నాడు. వాళ్ళ మదర్ వేశారు. హరిదాస్ అయితే ఎంత చక్కగా, అసలు కొంచెం కూడా మేము ఇబ్బంది పడతాడు అనుకున్నాము. హరిదాస్ పేరు ఆదిత్య. సో ఇప్పుడు ఆ తంబురాన్ని ఎలా తయారు చేసామంటే, మనము కారాలు కాల్చుకునేది ఉంటుంది కదా, దానికి అన్నీ చుట్టేసి పేపర్ చుట్టేసి దాన్ని తంబురలాగా తయారు చేసాము. చిత్తలు పట్టుకున్నాడు. బియ్యం వాళ్ళ మదర్ అండి, ఆదిత్య వాళ్ళ మదరు బియ్యం పట్టుకుంది. అది పట్టుకున్నది వాడు వేసుకుంటే ఏ మాటలు చెప్తే అలా చెప్తున్నాడు అండి. జశ్వంత్ కూడా వేస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఎంత ఇంట్రెస్టింగ్గా, నేను అని కీర్తన ఆల్రెడీ మా స్కూల్ అయిపోయింది అయినా కానీ మళ్ళీ వచ్చి వేసింది, సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసింది. ప్రతి బయటి వాళ్ళు కూడా వచ్చారు. ఎంత చక్కగా భోగి సెలబ్రేషన్స్ జరిగింది అయితే మీరు చూడండి. హరిదాస్ అంత చిన్న పిల్లోడు అంతసేపు దాన్ని పట్టుకొని ఉండడం అంటే అసలు గ్రేట్. మా అక్షయ చూడండి ఎంత బాగా రెడీ అయింది. కొత్త అబ్బాయి అండి, న్యూ జాయినింగ్ అయినా కానీ ఎంత బాగా వేస్తున్నారు. ఎవ్వరు పిల్లలు కూడా కొంచెం కూడా ఏడవలేరు. ఆ రెడీ అయ్యి ఎంతసేపు అయినా అలాగే ఉన్నారు. 12 వరకు చివరిలో నేను వచ్చి నవధాన్యాలు వేస్తున్నాము.